ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ముందుగా క్వశ్చన్ యొక్క టెంప్లెట్ని పరిశీలిద్దాం. క్వశ్చన్ టెంప్లెట్ అంటే ప్రశ్నను అడిగే విధానం. మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. రోమన్ న్యూమరల్స్లో 1, 2, 3. అదేవిధంగా ఇంకో 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు 1, 2, 3 అని. ఆప్షన్స్ ఇచ్చారు ఏబిసిడి. అందులో మనకి ఆప్షన్స్ మీరు గమనిస్తే 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, 1, 2 and 3. అంటే మనకి క్వశ్చన్కి ఆన్సరు ఏ 3 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకోనంటే సెకండ్ 3 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని కాదు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే హరప్పన్ టౌన్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్స్ మనం కరెక్టా ఇన్కరెక్టా అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 స్టేట్మెంట్స్ ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1 ఏం సజెస్ట్ చేస్తుంది, స్టేట్మెంట్ 2 ఏం సజెస్ట్ చేస్తుంది, స్టేట్మెంట్ 3 ఏం సజెస్ట్ చేస్తుంది అని చెప్పి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి సజెస్ట్ చేస్తుంటే మనం ఆన్సర్ చేయాలి, సజెస్ట్ చేయకపోతే ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ చూసుకోండి. రోమన్ న్యూమరల్ 1 స్టేట్మెంట్, దేర్ ఈజ్ ఏ వైడ్ అకరెన్స్ ఆఫ్ స్పిన్డిల్ వూల్స్ ఇన్ ద హౌసెస్ బట్ ఆబ్సెన్స్ ఆఫ్ స్పిన్నింగ్ వీల్స్. హౌసెస్లో మనకి స్పిన్డిల్ వూల్స్ ఉన్నాయంట, కానీ స్పిన్నింగ్ వీల్స్ లేవంట. స్టేట్మెంట్ 1 ఏం సజెస్ట్ చేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. స్టేట్మెంట్ 1 సజెస్ట్ దట్ స్పిన్నింగ్ వాజ్ ఏ లెబోరియస్ యాక్టివిటీ డన్ అట్ హోమ్. చాలా కష్టసాధ్యమైన పని ఇంటి వద్ద చేసేటువంటిది స్పిన్నింగ్ అని చెప్పి చెప్తున్నారు. అవునా కాదా? అవును. ఎందుకని? మనకి హౌసెస్లో స్పిన్డిల్ వూల్స్ ఉన్నాయి, కానీ స్పిన్నింగ్ వీల్స్ లేవు. స్పిన్నింగ్ వీల్స్ ఉంటే మనకి యాక్టివిటీ కొద్దిగా సులభం అవుతుంది, లెబోరియస్ యాక్టివిటీ కాదు. మనకి స్పిన్డిల్ వూల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి స్పిన్నింగ్ అనేది లెబోరియస్ యాక్టివిటీ అయింది. ఎక్కడ? అట్ హోమ్. ఎందుకని? స్పిన్డిల్ వూల్స్ అనేవి హౌసెస్ వద్ద మనకి లభించాయి కాబట్టి. అంటే 1 మనకి ఆన్సర్లో ఉండాలి. ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత సెకండ్ స్టేట్మెంటు రోమన్ న్యూమరల్ 2 ఉండే స్టేట్మెంట్స్ ఒకసారి పరిశీలించండి. వెయిట్స్ అండ్ మెజర్మెంట్ స్కేల్స్ కంప్లీట్ విత్ గ్రాడ్యుయేషన్స్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్. అంటే వెయిట్స్ మెజర్మెంట్ సిస్టమ్ ఉంది. స్టేట్మెంట్ 2 సజెస్ట్ దట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ దట్ ద హరప్పన్స్ పొసెస్. వెయిట్స్ అండ్ మెజర్మెంట్ స్కేల్స్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, హరప్పన్స్కి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది అని చెప్పచ్చు. కాబట్టి 2 కూడా ఉండాలి ఆన్సర్లో. ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మిగిలింది 3. మనకి స్టేట్మెంట్ 3 ఏం సజెస్ట్ చేస్తుందో చెక్ చేయాలి. అది సజెస్ట్ చేస్తుంటే ఆన్సర్ చేయాలి, లేదంటే లేదు. స్టేట్మెంట్ 3 చూద్దాం. దేర్ ఆర్ హౌసెస్ బిల్ట్ ఇన్ లార్జ్ పార్ట్ విత్ బేక్డ్ బ్రిక్స్. హౌసెస్ ఉన్నాయంట. ఈ హౌసెస్ చాలా వరకు బేక్డ్ బ్రిక్స్తోనే కట్టడం జరిగిందంట. అరౌండ్ రిలేటివ్లీ స్పేసెస్ కోర్ట్ యార్డ్స్ ఉన్నాయంట. విత్ దేర్ ఓన్ వెల్స్. ఆ హౌస్కి ఓన్ వెల్ ఉందంట, బేతింగ్ ప్లాట్ఫామ్ ఉందంట, లార్జ్ రూమ్స్ కూడా ఉన్నాయంట. అయితే ఈ స్టేట్మెంట్ 3 సజెస్ట్ ద ఎమర్జెన్స్ ఆఫ్ కామన్ ప్రాపర్టీ సిస్టమ్ అంటున్నారు. కామన్ ప్రాపర్టీ అంటే పబ్లిక్ అందరూ యాక్సెస్ చేసుకునే ప్రాపర్టీ అని. కామన్ ప్రాపర్టీ అందరూ ఉపయోగించుకునేది. ఇక్కడ మనకి హౌస్ ఉంది, హౌస్లో లార్జ్ రూమ్స్ ఉంది, ఆ హౌస్కి స్పేసెస్ కోర్ట్ యార్డ్ ఉంది,
ఆ హౌస్కి ఓన్ వెల్ ఉంది, బేతింగ్ ప్లాట్ఫామ్ ఉంది. అదేవిధంగా ఈ హౌసెస్ అనేవి చాలా వరకు బేక్డ్ బ్రిక్స్తోనే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అంతేగాని పబ్లిక్ మొత్తం యాక్సెస్ చేసుకుంటున్నారు, అందరికీ ఈజీలీ యాక్సెసిబుల్ అట్లా అని మనకేమీ మెన్షన్ చేయట్లేదు ఈ స్టేట్మెంట్ 3లో. మనకి ఇది కామన్ ప్రాపర్టీ అవ్వచ్చు, పబ్లిక్ ప్రాపర్టీ కూడా అవ్వచ్చు. మనం కన్క్లూజివ్గా చెప్పలేకపోతున్నాం. మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్ 1 సజెస్ట్ లెబోరియస్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ లెబోరియస్ కష్టమైన పని అని చెప్తాం. మనం ఏ పనినైనా కష్టమైన పని అని చెప్పచ్చు. అదేవిధంగా సైంటిఫిక్ నాలెడ్జ్, ఏ నాలెడ్జ్నైనా సైంటిఫిక్ నాలెడ్జ్ అని చెప్పచ్చు. కామన్ ప్రాపర్టీ సిస్టమ్, ప్రతి హౌస్ని మనం కామన్ ప్రాపర్టీ అని చెప్పచ్చా? చెప్పలేం. అది ప్రైవేట్ ప్రాపర్టీ అవ్వచ్చు, కామన్ ప్రాపర్టీ కూడా అవ్వచ్చు. కాబట్టి ఇది స్పెసిఫిక్ అన్నమాట. దీన్ని కనుక మనం ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఆప్షన్ ఏ ఆన్సర్ 1 and 2 ఉంది. మనకి ఇంకా సులభంగా అర్థం కావాలంటే ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో బ్రిక్స్ బీడ్స్ అండ్ బోన్స్ చాప్టర్లో డొమెస్టిక్ ఆర్కిటెక్చర్లో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ గురించి మెన్షన్ చేస్తుంటారు. మొహంజోదారోలో ఎవ్రీ హౌస్ హ్యాడ్ ఇట్స్ ఓన్ బాత్రూమ్ పేవ్డ్ విత్ బ్రిక్స్. అదేవిధంగా మెనీ హౌసెస్ హ్యాడ్ వెల్స్. అదే కదా మనకి థర్డ్ స్టేట్మెంట్లు చెప్పారు. హౌస్ ఉంది, లార్జ్ రూమ్స్ ఉన్నాయి, ఓన్ వెల్స్ ఉన్నాయి, ఓన్ బేతింగ్ ప్లాట్ఫామ్ ఉంది. మనకి రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో కూడా ఉన్నాయి, ప్రైవేట్ ప్రాపర్టీలో కూడా ఉంది. కామన్ ప్రాపర్టీ అని మనం చెప్పలేం కదా. అందుకే థర్డ్ స్టేట్మెంట్ సజెస్ట్ చేయట్లేదు ఎమర్జెన్స్ ఆఫ్ కామన్ ప్రాపర్టీ. సోర్స్ వచ్చి బ్రిక్స్ బీడ్స్ అండ్ బోన్స్ ద హరప్పన్ సివిలైజేషన్ థీమ్ 1 యూపీఎస్సీ వారి ఫేవరెట్ చాప్టర్ ఇది. సోర్స్ వచ్చి థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1 క్లాస్ 12th ఎన్సీఆర్టీ. మనకి యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీలో ఆన్సర్ చూసుకుంటే 8th క్వశ్చన్ ఆప్షన్ ఏ ఆన్సరు 1 and 2. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ని చదివి ఆ స్టేట్మెంట్స్ ఏం సజెస్ట్ చేస్తున్నాయో చెక్ చేయాలి. సజెస్ట్ చేస్తుంటే ఆన్సర్లు చేయాలి, లేదంటే లేదు. మనకి థర్డ్ స్టేట్మెంటు దేర్ ఆర్ హౌసెస్ బిల్ట్ ఇన్ లార్జ్ పార్ట్ విత్ బేక్డ్ బ్రిక్స్ అరౌండ్ రిలేటివ్లీ స్పేసెస్ కోర్ట్యార్డ్స్ విత్ దేర్ ఓన్ వెల్స్ బేతింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ లార్జ్ రూమ్స్ అని చెప్పారు. దాన్ని బట్టి మనం ఎమర్జెన్స్ ఆఫ్ కామన్ ప్రాపర్టీ చెప్పలేం, అది ప్రైవేట్ ప్రాపర్టీ కూడా అయి ఉండొచ్చు. మనం చూసాం కదా మొహంజోదారోలో డొమెస్టిక్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో మెనీ హౌసెస్ ఓన్ వెల్స్ ఉన్నాయి, అదేవిధంగా బాతింగ్ రూమ్ కూడా ఉంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ని మనం ఎలిమినేట్ చేసేస్తే ఆప్షన్ ఏ ఆన్సర్ 1 and 2 ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.